దేవునితో మాట దయ్యముతో ఆట చిలకలూరిపేట సమర్పణలో ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాం. గత కొన్ని సంవత్సరాల నుంచి మీతో మాట్లాడుతున్నాను. గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రపంచానికి ప్రార్థనా జీవితం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తున్నాను. దేవునితో ఎందుకు అధిక సమయం గడపాలో తెలియజేస్తున్నాను. ఎంతోమంది క్రమమైన ప్రార్థనా జీవితాన్ని అలవాటు చేసుకుని నాతో కలిసి ప్రయాణం చేస్తున్నారు. వారికి నా హృదయపూర్వక వందనాలు. మీకు ఒక ప్రాముఖ్యమైన విషయాలు చెప్పాలని మీతో మాట్లాడుతున్నాను. ఎంతోమంది ఈ కార్యక్రమం ద్వారా, అలాగే నేను రాసిన పుస్తకాల ద్వారా, పత్రిక ద్వారా బలపడి, నేను అడగకపోయినా, నేను ఎప్పుడు ధనాన్ని గురించి టీవీలో మాట్లాడలేదు, నేను అడగకపోయినా ప్రతి నెల నాకు కానుక పంపుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకే వాళ్ళు అడగకపోయినా వాళ్ళ కోసం 3 పనులు చేయాలని నేను ఈ విషయం మీకు చెబుతున్నాను. ఏంటంటే ఎవ్రీ మంత్, ప్రతి నెల ఒక 1000 రూపాయల కంటే ఎక్కువ కానుక పంపుతున్న వారు ప్రతి నెల ప్రపంచములో గొప్ప గొప్ప దైవజనులు, గొప్ప గొప్ప ప్రార్థనా పరులు, ప్రార్థన ద్వారా ప్రపంచాన్ని మండించిన వారు చాలామంది ఉన్నారు. డాక్టర్ బిల్లీ గ్రహాం, డాక్టర్ బెన్నీ హిన్, డాక్టర్ రైన్హార్డ్ బాంకే, డాక్టర్ పాల్ యాంగిచో, డాక్టర్ స్మిత్ విగ్గిల్స్వర్త్, డాక్టర్ మౌరిస్ సెరిల్లో, డాక్టర్ టిఎల్ ఆస్బాన్, డాక్టర్ క్యాథరిన్ కుల్మాన్, ఇంకెంతోమంది ఉన్నారు. వారి పుస్తకాలని నేను తెలుగులో ప్రింట్ చేసి ప్రతీ నెల 1000 రూపాయల కంటే ఎక్కువగా కానుక పంపుతున్న వారికి ఒక పుస్తకము, ఒక గోల్డ్ బైబిల్ ఉచితంగా పంపిస్తున్నాం. ఎందుకు గోల్డ్ బైబిల్ పంపిస్తున్నామంటే అవి కూడా మేము కొని మీకు పంపాల్సిందే. మీరు కూడా ఫ్రీగా ఇవ్వండి. కొన్ని సంవత్సరాల నుంచి గోల్డ్ బైబిల్ ఫ్రీగా ఇస్తున్నాం. మీరు కూడా ఇవ్వండి. వాళ్ళు దేవునితో సమయం గడుపుతారు, బైబిల్తో సమయం గడుపుతారు. కాబట్టి ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, చాలామంది వాళ్ళ డీటెయిల్స్ మా దగ్గర లేవు. మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఎవరైతే మాకు కానుక పంపుతున్నారో వారు అడగకపోయినా ప్రపంచ ప్రార్థనా సదస్సు, ఇంటర్నేషనల్ ప్రేయర్ కాన్ఫరెన్స్ ప్రారంభిస్తున్నాం. 20 దేశాలు వారు అక్కడికి వస్తున్నారు. ఆ కాన్ఫరెన్స్లో పాల్గొనటానికి విమాన ఖర్చులు, హోటల్ ఖర్చులు, భోజనం ఖర్చులు అన్నీ నేనే ఏర్పాటు చేస్తున్నాను. వీరిని ఫ్రీగా వేరే దేశంలో తీసుకువెళ్ళి అక్కడ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో పాల్గొని మరలా తిరిగి భారతదేశం వచ్చే వరకు అయ్యే ఖర్చు అంతా వారికి నేనే ఖర్చు పెట్టాలని నిర్ణయించుకున్నాను. కాబట్టి నాతో పాటు ప్రపంచ స్థాయిలో పని చేయాలనే ఉద్దేశం మీకుంటే, కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండదు, పెద్దోళ్ళు వయసు అయిపోయింది నేను రాలేనండి, ఓకే మీ ఇష్టం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీ డీటెయిల్స్ ఈ క్రింద చూపిస్తున్న నెంబర్కి పంపించండి. తప్పకుండా మీరు వీసా విషయంలో అనేక టైం పడుతుంది. మేము ఈ విషయంలో మీ పట్ల శ్రద్ధ తీసుకొని మిమ్మల్ని కూడా విదేశాలకు ఉచితంగా తీసుకువెళ్ళి అక్కడ ప్రార్థనా సమావేశంలో మిమ్మల్ని బలపరిచి మరలా తీసుకురావటానికి మేము ప్రణాళిక జరుగుతుంది. మీ వరుస అంటే మీకంటే ముందున్న వాళ్ళు ముందు వెళ్తారు, ఆ తర్వాత మీరు వస్తారు. ఇది చాలా పెద్ద కార్యక్రమం, డబ్బుతో కూడిన కార్యక్రమం. ఒక్క పైసా నేను మిమ్మల్ని అడగను. కేవలము మీరు నన్ను ప్రేమించి నేను అడగకపోయినా నాకు కానుక పంపుతున్నందుకు, మీరు అడగకపోయినా మీకోసం ఈ 3 పనులు నేను చేస్తున్నాను. 1, ప్రతి నెల ఒక బుక్, ప్రార్థనా పుస్తకం మీకు పంపిస్తున్నాను. 2, ప్రతి నెల ఒక గోల్డ్ బైబిల్ పంపిస్తున్నాను. 3, మీ వరుస వచ్చినప్పుడు మిమ్మల్ని విదేశాలకు తీసుకువెళ్తున్నారు. దానికి అయ్యే ఖర్చు అంతా నేనే భరిస్తాను. తప్పకుండా మీ వివరాలు పంపించండి. కలిసి ప్రపంచములో ప్రార్థనా సైన్యమును, దేవునితో అధిక సమయం గడిపే సైన్యాన్ని తయారు చేద్దామని గత 20 సంవత్సరాల నుంచి నేను నా పుస్తకాల్లో ఈ మాట రాస్తున్నాను. ఇప్పుడు అవకాశం వచ్చింది. ప్రపంచంతో కలిసి పనిచేద్దాం అనుకుంటే రండి. కలిసి ప్రార్థనా పరులను తయారు చేద్దాం. దేవునితో అధిక సమయం గడిపే వ్యక్తులను తయారు చేద్దాం. అనేక దేశాల్లో, అనేక భాషల్లో ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను తెలియజేద్దాం. అటువంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమెన్.
దేవునితో మాట దయ్యముతో ఆట చిలకలూరిపేట సమర్పణలో ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాను. వ్యక్తిగత ప్రార్థనలో ఓడిపోవద్దు. దేవునితో అధిక సమయం గడపండి. సంఖ్య కలిగిన ప్రార్థనా జీవితం కాపాడుకోండి. 3 విషయాలు ప్రపంచానికి గత కొన్ని సంవత్సరాల నుంచి మీతో మాట్లాడుతున్నాను. ఎంతోమంది ప్రార్థనా పరులు నేను అడగకపోయినా వాక్యం ద్వారా బలపడి, పత్రికల ద్వారా, పుస్తకాల ద్వారా బలపడి మాకు కానుక పంపుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు అడగకపోయినా నేను కూడా వాళ్ళ కోసం 3 పనులు చేస్తున్నాను. 1, ప్రతి నెల ఒక పుస్తకం పంపిస్తున్నాను. 2, వారికి ఒక మంచి గోల్డ్ బైబిల్ పంపిస్తున్నాను. 3, 2 సంవత్సరాలకు ఒకసారి విదేశాలకు ఉచితంగా తీసుకెళ్తున్నాను. కాబట్టి ఆల్రెడీ నవంబర్ లాస్ట్ వరకే అవకాశం ఉంది. ఇంకెవరన్నా ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వండి, మీ డీటెయిల్స్ మాకు ఇవ్వండి. ఎవరైతే కానుక పంపుతున్నారో వారి డీటెయిల్స్ మాకు ఇవ్వండి. మీరు ఇవ్వకపోతే మీరు నవంబర్ దాటితే ఇక 2027కి వెళ్ళిపోతారు. ఆల్రెడీ 2025 సంవత్సరం ఇండోనేషియాలో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. అక్కడ కొంతమంది 100-150 మందిని తీసుకెళ్తున్నాం ఉచితంగా. 26 ఇప్పుడు ఇస్తే మీరు 26కి వస్తారు. ఇప్పుడు ఈ నెల దాటింది అనుకోండి, నవంబర్ 30 దాటితే 27కి వెళ్ళిపోతారు. కాబట్టి త్వరపడండి. మీరు ఎంతో ప్రేమతో నా కానుక పంపుతున్నప్పుడు మీకోసం నేను ప్రేమతో చేసి దాన్ని మీరు అనుభవించాలని నా ఉద్దేశం. మంచిది. కీర్తనలు 81వ కీర్తన 12వ వచనం. కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచనలను బట్టి నడుచుకున్నట్లు వారి హృదయ కాఠిన్యమునకు నేను వారిని అప్పగించితిని. పరిశుద్ధాత్మ ప్రతి వ్యక్తిని ఒప్పింపచేస్తాడు. పరిశుద్ధాత్మ ప్రార్థనా జీవితాన్ని సరిచేసుకోవాలి. మనస్సాక్షి పదును కలిగి ఉండాలి. నేరారోపణ లేని, దోషారోపణ లేని మనస్సాక్షి కలిగి ఉండాలి అని అనేక తప్పులు గుర్తు చేస్తాడు. పరిశుద్ధాత్మ ప్రతి వ్యక్తి తప్పును గుర్తు చేస్తాడు. ఒప్పింప చేయటానికి ఆయన వచ్చాడు. ఆయన పనులు చాలా ఉన్నాయి. అందులో ఒకటి ఒప్పింప చేస్తాడు. నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదు, నువ్వు చేస్తుంది మంచిది కాదు, ఫస్ట్ నీ ప్రేయర్ లైఫ్ సరి చేసుకో. దేవునితో సహవాసము చేయటానికి మీరు పిలవబడ్డారు. వాక్యముతో సమయం గడపటానికి మీరు పిలవబడ్డారు. ఆ పని చేయి. తెలుసు, చేస్తాను, చేయాలి, ఇక నుంచి చేయాలి. ప్రజలు దేవుడు ప్రేరేపించిన ప్రతిసారి ఒప్పుకుంటారు, ఇక నుంచి కానీ చేయరు. తప్పని తెలిసినా, పరిశుద్ధాత్మ పలానా విషయం ప్రేరేపిస్తున్నాడని తెలిసినా కూడా లోబడకుండా ఉంటారు కొంతమంది. దానిని హృదయ కాఠిన్యము అంటారు. హృదయ కాఠిన్యం అంటే ఆయన చెప్పినా, ఆయన ప్రేరేపించినా వాళ్ళకి తెలుసు. ఏం బ్రదర్, ఎందుకు నువ్వు దేవునితో ఎంత అవకాశం ఇచ్చాడు దేవుడు నీకు, మరొకసారి బ్రతికించాడు దేవుడు నిన్ను, ఆయనతో సమయం గడపాలని. అవును బ్రదర్, ఎస్ కరెక్టే బ్రదర్, చేయలేకపోతున్నాను బ్రదర్, చేయాలి బ్రదర్ అంటా ఉంటారు, చేయలేరు. దాన్ని ఏమంటారు తెలుసా? హృదయ కాఠిన్యం అంటారు. అంటే తెలిసి కూడా దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు సరి చేసుకోమంటున్నాడు, దేవుడు ఫలానా విషయం నేను కలిగి ఉండటం ఆయనకి ఇష్టం లేదు, ఆయనకి ఇష్టం లేని విషయం నా లైఫ్లో ఉంది, దీన్ని సరి చేసుకోవాలి అని తెలిసి కూడా కదలకుండా ఉంటున్నారు. చేద్దాంలేండి, తప్పకుండా చేద్దాం. దాన్ని హృదయ కాఠిన్యము అంటారు. హృదయ కాఠిన్యము అన్నిటికంటే చాలా ప్రమాదం. ఏం కాదులే. హృదయ కాఠిన్యం ఎటువంటిదంటే ఒక బ్రేకులు లేని కారు లాంటిది. బ్రేకులు లేని కారు, మన ఇష్టం వచ్చినప్పుడు బ్రేక్ వేస్తే కారు బ్రేక్ పడకపోతే ఎలా ఉండిద్దో, హృదయ కాఠిన్యం కూడా ఇక్కడ మరలా చదువుతున్నాను. కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచనను బట్టి నడుచుకున్నట్లు వారి హృదయ కాఠిన్యమునకు నేను అప్పగించితిని. ఏమండి, స్వకీయ ఆలోచన, సొంత ఆలోచన, దేవుడు ఆలోచన జోలికి పోకుండా పరిశుద్ధాత్మ తన ఆలోచనల ద్వారా ఒప్పింపచేస్తున్న దానిని గ్రహించకుండా ఉండటమే హృదయ కాఠిన్యం. ఎక్కడ తగిలిద్దంటే మనకి ఎక్కువగా ఫరో దగ్గర తగులుతుంది.
దేవుడు తన ఉద్దేశం తెలియజేస్తున్నాడు. ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు దేశం విడిచి పంపించమని దేవుడు తెలియజేస్తున్నాడు. కానీ ఫరో తన హృదయమును కఠినపరుచుకున్నాడు. ఏం కాదులే కఠినపరుచుకున్నాడు. నేను పంపను. చాలామంది కొన్ని విషయాల్లో కఠినపరుచుకుంటారు. నేను చెయ్యను, నేను ఆ పని నా వల్ల కాదు, నేను ఆ వ్యక్తితో కలిసి ఉండను. చూసారా, కఠినపరుచుకోవటం. దేవుడు చెప్పినా కఠినపరుచుకుంటారు. కయ్యూను నీ సహోదరుడు ఎక్కడ, దేవుడు చెబుతున్నాడు కదండి. చెప్పినప్పుడు బుద్ధి లేనివాడు అయ్యో క్షమించు ప్రభా, ఏదో కోపంతో కొట్టాను చచ్చిపోయాడు, క్షమించని అడగాలి. నా తమ్ముడికి నేను కావలివాడనా, దేవుడు తప్పును గుర్తు చేస్తున్నా అది ఒప్పుకోకుండా కఠినపరుచుకుంటున్నాడు. ఏమైందండి? ఫరో ఏమయ్యాడు? కఠినపరుచుకున్నందుకు కయ్యూను ఏమయ్యాడు? నువ్వు శపించబడిన వాడవు, నెమ్మది లేకుండా ఉంటావు, దేశ దిమ్మరువుగా ఉంటావు. చూసారండి, అంత హృదయ కాఠిన్యం నెమ్మది లేకుండా చేస్తుందండి. అయ్యో, దేవుడు చెప్పుచున్నాడు ఒక పక్క, నేను లోపడతలేదు, ఒప్పింప చేస్తున్నాడు ఆయన మన హృదయంలో, ఒప్పుకోవటం లేదు. చాలామంది ఒప్పుకుంటారండి. మొన్న ఈ మధ్య ముంబైలో ఒక ఆయన్ని చంపేశారు. ఎవరు? ఒక రాజకీయ నాయకుడిని చంపేసి రెండో రోజే మేమే చంపిందన్న ఒప్పుకున్నారు. ఒప్పుకున్నంత మాత్రాన మరి ఇక అది దేవుడు అంగీకరిస్తాడా? పశ్చాత్తాపంతో ఒప్పుకో. పశ్చాత్తాపం అంటే ఏంటో తెలుసా? దేవుడు ఎలా ఉండాలని కోరుతున్నాడో అటువంటి హృదయంతో ఒప్పుకోవటం. కాబట్టి దయచేసి ఈ కార్యక్రమం చూస్తున్న దేవుని ప్రజలారా, పరిశుద్ధాత్మ మిమ్ములను ఏ విషయాల్లో సరిచేసుకోమని ప్రేరేపిస్తున్నాడు, సరిచేసుకోండి. హృదయాన్ని కఠినం చేసుకోవద్దు. ఫరో కఠినం చేసుకున్నాడు. చూద్దాలండి, మారు మనసు పొందాయా, చూద్దాం, బాప్తీసం తీసుకయ్యా, చూద్దాం, తప్పకుండా తీసుకుంటాను. ఒక ఆయన నా సేవా ప్రారంభంలో ఆయన అక్టోబర్ నెలలో ఆయన్ని దర్శించాను. బ్రదర్ బాప్తీసం తీసుకొని, బ్రదర్ నాకు ఉంది బ్రదర్ తీసుకోవాలని. ఏం చేస్తావు, నా వల్ల కావట్లేదు, మానేయలేకపోతున్నాను, ట్రై చేస్తున్నాను. నాకు 2 నెలలు టైం ఇవ్వండి, డిసెంబర్ 31న ఖచ్చితంగా బాప్తీసం మీ చేత తీసుకుని మీ అమ్మటే అన్నాడు నాతో. సరేలే పాపం 2 నెలలే అడిగింది. సరేలే బ్రదర్ 2 నెలలు కానీ ఎప్పుడు కనపడ్డాను, బ్రదర్ డిసెంబర్ 31 గుర్తుంది అంటాడు. నవంబర్లో బ్రదర్ డిసెంబర్ 1 బ్రదర్ గుర్తుంది డిసెంబర్ 31. డిసెంబర్ 31 రానే వచ్చిందండి. ఇక అంతే, రేపటి నుంచి మీ అమ్మటే అన్నాడు. పాన్లో ఒక ఆత్మ దొరికింది అనుకున్నాను నేను. సరే జనవరి వచ్చింది, 2 రోజులు 3 రోజులు మళ్ళీ తప్పు చేస్తా కనపడ్డాడు. మళ్ళీ తప్పు చేస్తా కనపడే వరకు నాకు పిచ్చ కోపం వచ్చింది. 2 నెలలు వెయిట్ చేశాను ఆయన కోసం. బ్రదర్ ఏంటి బ్రదర్ ఈ పని చేసి ఏం చేస్తావు బ్రదర్, నా వల్ల కావట్లేదండి, ఈసారి డిసెంబర్ గ్యారెంటీ అన్నాడు. నీకు ఒక దండవయ్యా అని. తెలిసి కూడా కఠినం చేసుకోవద్దు. లోబడాలని తెలుసు, సరి చేసుకోవాలని తెలుసు. ఏమంటే మిగతా విషయాలు నేను మాట్లాడతాను, ముందు దేవునితో సమయం గడపటం మీద నేను మాట్లాడుతున్నా. దేవునితో సమయం గడిపే విషయం మీరు ఎలా ఉన్నారు? వాక్యముతో సమయం గడిపే విషయంలో మీరు ఎలా ఉన్నారు? ఈ 2 కరెక్ట్ ఫస్ట్ పర్ఫెక్ట్గా ఉంటే వాటిని బేస్ చేసుకుని పరిశుద్ధాత్మ అన్ని విషయాలు సరి చేస్తాడండి. అసలు ఇదే ఇప్పుడు ఛార్జింగ్, ఫోన్లో అనేక విషయాలు చూసుకోవాలంటే ఫస్ట్ ఛార్జింగ్ అవ్వాలి. ఛార్జ్ అయితే అన్నీ దాంట్లోకి వెళ్తావు, దీంట్లోకి వెళ్తావు, ఆ యాప్లోకి వెళ్తావు, ఈ యాప్లోకి ఏదైనా నువ్వు చేయగలవు. అలాగే దేవునితో ఫస్ట్ సమయం, ప్రార్థనా జీవితం సరి చేసుకో, లోపం లేకుండా ఉండకూడదు. ఆయనతో సమయం గడిపే విషయంలో కఠినపరచుకోవద్దు. నాకు నాకు తెలుసండి, నేను చేయలేకపోతున్నాను. ఏమండి మరీ విచిత్రం కాకపోతే ఈరోజు జనాలు 3 రోజుల నుంచి అన్నం మానేశానండి, అసలు నా వల్ల అట్లా ట్రై చేస్తున్నాను, అన్నాడు ఉన్నాడా? 3 రోజులు స్నానం చేయలేకపోతున్నానండి, ట్రై చేస్తున్నాను చేయాలని మా వల్లగా అన్నవాడు ఎవరు ఉండరా?
అన్నీ బాగానే ఉన్నాయి, కానీ దేవుని దగ్గరికి వచ్చేవరకే, దేవునితో సమయం గడిపే విషయంలోకి వచ్చేవరకే నా వల్ల కావట్లేదు. సమయం గడిపినప్పుడు ఆయన హృదయ కాఠిన్యాన్ని మార్చగలడు, ఆయన లోతైన పశ్చాత్తాపాన్ని ఇవ్వగలడు. ఆయనకు అవకాశం ఇవ్వండి. ఆయనతో సమయం గడిపితే పశ్చాత్తాపం ఆయన కలుగు చేస్తాడు. పశ్చాత్తాపం వస్తే అప్పుడు మనము మన జీవితంలో కొత్త వ్యక్తులంగా మార్చగలం. హృదయ కాఠిన్యము లేకుండా ఫరోకు దేవుడు ఎన్నోసార్లు చెబుతున్నా, ఎవరి శకున గాండ్రే చెప్పాడుగా, అది దైవశక్తిరా బాబు అని ఫరోకి. ఆయన వాళ్ళే చెప్పారు అది దైవశక్తి అని. అప్పుడు కనుక కళ్ళు తెరవాలి కదా. దేవుడికి దేవుడే లోబడకుండా ఉన్నంత వరకు మనము దేవునితో పోరాడేవారము. వాము ఎంత ఘోరమండి, దేవునితో పోరాడతాం ఏందండి? నువ్వు లోబడనంత వరకు దేవునితో పోరాడుతున్నావు. ఈ కార్యక్రమం చూస్తున్న దేవుని బిడ్డలారా, అందుకే శ్రేష్టమైన మాట, ఆయన ఏ విషయంలో ఒప్పింప చేస్తున్నాడో దానికి విధేయత చూపండి. ఆయన ఏ విషయంలో ఒప్పింపు చేస్తున్నాడో హృదయాన్ని కఠినపరచుకోవద్దు. ఫరో హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. క్రమక్రమముగా అతని దేశం అంతా పాడైపోయింది. అతను కఠినపరచుకునే కొలది, అతడు లోబడకుండా ఉండే కొలది అతని దేశము క్రమక్రమముగా మొత్తం పాడైపోతుంది. అతని సామ్రాజ్యం పాడైపోతుంది, అతని కుటుంబం పాడైపోతుంది. మన జీవితంలో హృదయ కాఠిన్యము చేసుకుంటే, హృదయాన్ని కఠినపరచుకుంటే తెలియకుండానే లాస్ అయిపోతాం. అతని సేవకులు వచ్చి అంటున్నారు, అయ్యా రాజా, వీళ్ళు పాలిచ్చేసే ఎందుకు వాళ్ళ తోలి ఐగుప్తు దేశం నశించిపోతుంది, నీకు తెలియదా? ఐగుప్తు దేశం పాడైపోతుంది, నీకు తెలియదా? చూసారా, చాలామంది ఆర్థిక విధానం పాడైపోతుంది, ఆరోగ్య విధానం పాడైపోతుంది, కుటుంబ వ్యవస్థ పాడైపోతుంది, సమాజంలో వాళ్ళకున్న స్థితి పాడైపోతుంది. తెలియదా? కళ్ళు తెరవలేదా? కళ్ళు తెరవట్లేదు. వాళ్ళకి అర్థం కాదు. హృదయ కాఠిన్యంలో ఉన్న వాళ్ళకి ఇదే కరెక్టు, నేనే కరెక్ట్గా ఉన్నాను అనుకుంటారు. హృదయ కాఠిన్యం అంటే తాము చేస్తున్నది కరెక్ట్గా ఉందని వాళ్ళు భావిస్తారు. ఎంత బాధాకరమైన విషయం అండి. నేను బాగానే ఉన్నాను, ఒక్కడే మాట చెబుతాను, నువ్వు బాగుండావా బాగాలేదా నీ ప్రార్థనా జీవితం తెలియజేస్తుంది. నువ్వు దేవునితో గడిపే సమయం తెలియజేస్తుంది. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా, నార్మల్గా ఉన్నావా, దేవునితో గడిపే సమయం తెలియజేస్తుంది. ఈ కార్యక్రమం చూస్తున్న దేవుని బిడ్డలారా, ఈరోజు హృదయ కాఠిన్యము విషయంలో నేను మాట్లాడుతున్నాను. దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరేపిస్తున్నాడు, అనేక విషయాలు ప్రేరేపిస్తున్నాడు, వేకునే లెగవమని ప్రేరేపిస్తున్నాడు, దేవుని వాక్యం అధికంగా చదవమని, ఆయనతో అధిక సమయం గడపమని ప్రేరేపిస్తున్నాడు, ప్రార్థనకు లేదా సంఘానికి నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రేరేపిస్తున్నాడు, సంఘాన్ని మానొద్దు అని ప్రేరేపిస్తున్నాడు. ప్రజలు వీటిని పట్టించుకోవట్లేదు. హృదయము తప్పు చేస్తుందని పరిశుద్ధాత్మ తెలియజేస్తున్నా అణిచేస్తున్నారు హృదయ కాఠిన్యం. అందుకే దయచేసి ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలని నేను కోరుతున్నాను. కళ్ళు తెరవండి, మీ ఆత్మీయనేత్రం విప్పబడాలి. కన్నులు మూసుకొన్న వానికి బహుశాపము కలుగును అని సామెత గ్రంథం. కళ్ళు మూసుకొని పోతున్నాయి కొంతమందికి, అదే కరెక్ట్ అనుకుంటున్నారు, అదే బాగుంది అనుకుంటున్నారు. ఈ కార్యక్రమం చూస్తున్న దేవుని బిడ్డలారా, ఒక రైల్వే ప్లాట్ఫారం మీద గుడ్డి ఆయన భిక్షం అడుక్కుంటున్నాడు. అయ్యా ధర్మం చేయండి. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ గుడ్డోళ్ళకి ధర్మం చేస్తున్నారు. ఒక ఆయన జాలి కలిగి 100 రూపాయలు కాగితం వేశాడు. అదే సమయంలో పెద్ద గాలి వస్తుంది. ఆయన కళ్ళు మూసుకుని తన గుడ్డివాడుగా ఉన్నాడు కాబట్టి దాన్ని ఆ ప్లేట్ని
చుట్టూ చూస్తే కాగితం వచ్చి చేచి ఎక్కడ కాగితాలన్నీ నా దగ్గరికి వస్తాయని దాన్ని దిశిస్సిరి అవతల పడేసాడు కాగితం. గుడ్డోళ్ళకి కాగితాలు అవసరం లేదు, చిల్లరే కావాలి. కళ్ళు మూసుకోవటం చాలా ప్రమాదం. దేవుని బిడ్డలారా, మీ హృదయ కాఠిన్యం బాగానే ఉందనుకోవచ్చు, నీ లైఫ్ ఉన్నతమైన పనులు చేయలేవు. గుడ్డివాడు అయిపోతాం మనం, గుడ్డివాడు అయిపోతాం. గుడ్డివాళ్ళకి చిల్లరే అవసరం, కాగితాలు అవసరం లేదు, నోట్లు అవసరం లేదు. చిన్న చిన్న పనులు, చిన్న చిన్న కార్యాలు. ఆత్మీయంగా గుడ్డితనము వెలిగించబడండి. కళ్ళు తెరవబడిన బైబిల్లో కొంతమంది గురించి రాయబడి, అతని కళ్ళు తెరవగా గొప్ప కార్యాలు చూశారు. కళ్ళు తెరవటం అంటే ఈ కళ్ళు గురించి నేను మాట్లాడ. కళ్ళు తెరవగా, అబ్రహాము కళ్ళు తెరవగా, ఎలీషా దాసుడు కళ్ళు తెరవగా గొప్ప కార్యాలు. కళ్ళు తెరవబడితే గొప్ప కార్యాలు. ఎప్పుడు తెరవబడతాయి? సరి చేసుకున్నప్పుడు. కాబట్టి ఇంకా మీకేమైనా సందేహాలు ఉంటే నేను రాసిన పుస్తకాలు చదవండి. ప్రార్థనా గదిలో పుట్టిన పుస్తకాలు మిమ్మల్ని ప్రార్థించేటట్టు చేస్తాయి. తేలిగ్గా ఉండొద్దు. మీ ప్రాంతంకి వచ్చినప్పుడు కలుసుకుందాం. ఇంకా పుస్తక ప్రణాళికలో రండి. ప్రార్థన పుస్తకాలు చదవండి, ప్రార్థనా పరులు కండి. కళ్ళు తెరవబడాలి, హృదయ కాఠిన్యంలో నుంచి బయటికి రావాలి. లేకపోతే ఐగుప్తు నశించిపోయినట్లు నశించిపోతాం. మన లైఫ్, మన కుటుంబం, మన ఆర్థిక వ్యవస్థ. కాబట్టి ఈ విషయాలు గుర్తుపెట్టుకుని ముందుకు సాగుదాం. అటువంటి కృపదేవుడు మీకు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, హృదయ కాఠిన్యము చాలా ప్రమాదకరము. ఒకవైపు మీరు గుర్తు చేస్తున్నా దాన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యం పరుస్తున్నా. ఎంతోమంది ప్రార్థనా జీవితం గురించి మీరు ప్రేరేపిస్తున్నా కానీ వారు లోబడతలేదు ప్రభువా, విధేయత చూపటం లేదు ప్రభువా. చూద్దాం చేద్దాం అనుకుంటున్న రోజులు గడిచిపోతున్నాయి. హృదయ కాఠిన్యముగా వారి హృదయం గుడ్డివారిగా మారిపోతున్నారు ప్రభువా. ఈ కార్యక్రమం చూస్తున్న వారందరూ ప్రార్థనా పరులుగా చేయమని, అనేక మంది వారి జీవితాల్లో హృదయ కాఠిన్యం లేకుండా ప్రభువా చురుకైన ప్రార్థనా జీవితం కలిగి ఉండే విధంగా చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవునితో మాట, దయ్యముతో ఆట, చిలకలూరిపేట సమర్పణలో ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాం. గత కొన్ని సంవత్సరాల నుంచి మీతో మాట్లాడుతున్నాను. గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రపంచానికి ప్రార్థనా జీవితం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తున్నాను. దేవునితో ఎందుకు అధిక సమయం గడపాలో తెలియజేస్తున్నాను. ఎంతోమంది క్రమమైన ప్రార్థనా జీవితాన్ని అలవాటు చేసుకుని నాతో కలిసి ప్రయాణం చేస్తున్నారు. వారికి నా హృదయపూర్వక వందనాలు. మీకు ఒక ప్రాముఖ్యమైన విషయాలు చెప్పాలని మీతో మాట్లాడుతున్నాను. ఎంతోమంది ఈ కార్యక్రమం ద్వారా, అలాగే నేను రాసిన పుస్తకాల ద్వారా, పత్రిక ద్వారా బలపడి, నేను అడగకపోయినా, నేను ఎప్పుడు ధనాన్ని గురించి టీవీలో మాట్లాడలేదు, నేను అడగకపోయినా ప్రతి నెల నాకు కానుక పంపుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకే వాళ్ళు అడగకపోయినా వాళ్ళ కోసం 3 పనులు చేయాలని నేను ఈ విషయం మీకు చెబుతున్నాను. ఏంటంటే ఎవ్రీ మంత్, ప్రతి నెల ఒక 1000 రూపాయల కంటే ఎక్కువ కానుక పంపుతున్న వారు ప్రతి నెల ప్రపంచములో గొప్ప గొప్ప దైవజనులు, గొప్ప గొప్ప ప్రార్థనా పరులు, ప్రార్థన ద్వారా ప్రపంచాన్ని మండించిన వారు చాలామంది ఉన్నారు. డాక్టర్ బిల్లీ గ్రహాం, డాక్టర్ బెన్నీ హిన్, డాక్టర్ రైన్హార్డ్ బాంకే, డాక్టర్ పాల్ యాంగిచో, డాక్టర్ స్మిత్ విగ్గిల్స్వర్త్, డాక్టర్ మౌరిస్ సెరిల్లో, డాక్టర్ టిఎల్ ఆస్బాన్, డాక్టర్ క్యాథరిన్ కుల్మాన్, ఇంకా ఎంతోమంది ఉన్నారు. వారి పుస్తకాలని నేను తెలుగులో ప్రింట్ చేసి ప్రతీ నెల 1000 రూపాయల కంటే ఎక్కువగా కానుక పంపుతున్న వారికి ఒక పుస్తకము, ఒక గోల్డ్ బైబిల్ ఉచితంగా పంపిస్తున్నాం. ఎందుకు గోల్డ్ బైబిల్ పంపిస్తున్నామంటే అవి కూడా మేము కొని మీకు పంపాల్సిందే. మీరు కూడా ఫ్రీగా ఇవ్వండి. కొన్ని సంవత్సరాల నుంచి గోల్డ్ బైబిల్ ఫ్రీగా ఇస్తున్నాం, మీరు కూడా ఇవ్వండి. వాళ్ళు దేవునితో సమయం గడుపుతారు, బైబిల్తో సమయం గడుపుతారు. కాబట్టి ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే చాలామంది వాళ్ళ డీటెయిల్స్ మా దగ్గర లేవు.
మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఎవరైతే మాకు కానుక పంపుతున్నారో వారు అడగకపోయినా ప్రపంచ ప్రార్థనా సదస్సు ఇంటర్నేషనల్ ప్రేయర్ కాన్ఫరెన్స్ ప్రారంభిస్తున్నాం. 20 దేశాలు వారు అక్కడికి వస్తున్నారు. ఆ కాన్ఫరెన్స్లో పాల్గొనటానికి విమాన ఖర్చులు, హోటల్ ఖర్చులు, భోజనం ఖర్చులు అన్నీ నేనే ఏర్పాటు చేస్తున్నాను. వీరిని ఫ్రీగా వేరే దేశంలో తీసుకువెళ్ళి అక్కడ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో పాల్గొని మరలా తిరిగి భారతదేశం వచ్చే వరకు అయ్యే ఖర్చు అంతా వారికి నేనే ఖర్చు పెట్టాలని నిర్ణయించుకున్నాను. కాబట్టి నాతో పాటు ప్రపంచ స్థాయిలో పని చేయాలనే ఉద్దేశం మీకుంటే, కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండదు, పెద్దోళ్ళు వయసు అయిపోయింది నేను రాలేనండి, ఓకే మీ ఇష్టం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీ డీటెయిల్స్ ఈ క్రింద చూపిస్తున్న నెంబర్కి పంపించండి. తప్పకుండా మీరు అనేక వీసా విషయంలో అనేక టైం పడుతుంది. మేము ఈ విషయంలో మీ పట్ల శ్రద్ధ తీసుకొని మిమ్మల్ని కూడా విదేశాలకు ఉచితంగా తీసుకువెళ్ళి అక్కడ ప్రార్థనా సమావేశంలో మిమ్మల్ని బలపరిచి మరలా తీసుకురావటానికి మేము ప్రణాళిక జరుగుతుంది. మీ వరుస అంటే మీకంటే ముందున్న వాళ్ళు ముందు వెళ్తారు, ఆ తర్వాత మీరు వస్తారు. ఇది చాలా పెద్ద కార్యక్రమం, డబ్బుతో కూడిన కార్యక్రమం. ఒక్క పైసా నేను మిమ్మల్ని అడగను. కేవలము మీరు నన్ను ప్రేమించి నేను అడగకపోయినా నాకు కానుక పంపుతున్నందుకు, మీరు అడగకపోయినా మీకోసం ఈ 3 పనులు నేను చేస్తున్నాను. 1, ప్రతి నెల ఒక బుక్కు ప్రార్థనా పుస్తకం మీకు పంపిస్తున్నాను. 2, ప్రతి నెల ఒక గోల్డ్ బైబిల్ పంపిస్తున్నాను. 3, మీ వరుస వచ్చినప్పుడు మిమ్మల్ని విదేశాలకు తీసుకువెళ్తున్నారు. దానికి అయ్యే ఖర్చు అంతా నేనే భరిస్తాను. తప్పకుండా మీ వివరాలు పంపించండి. కలిసి ప్రపంచములో ప్రార్థనా సైన్యమును, దేవునితో అధిక సమయం గడిపే సైన్యాన్ని తయారు చేద్దామని గత 20 సంవత్సరాల నుంచి నేను నా పుస్తకాల్లో ఈ మాట రాస్తున్నాను. ఇప్పుడు అవకాశం వచ్చింది. ప్రపంచంతో కలిసి పనిచేద్దాం అనుకుంటే రండి. కలిసి ప్రార్థనా పరులను తయారు చేద్దాం. దేవునితో అధిక సమయం గడిపే వ్యక్తులను తయారు చేద్దాం. అనేక దేశాల్లో అనేక భాషల్లో ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను తెలియజేద్దాం. అటువంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.